హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మెజర్మెంట్స్ వర్క్షీట్ 9 నుంచి 14 వరకు అండ్ ఇంకా అసెస్మెంట్ కూడా చూద్దాం. సో వర్క్షీట్ 9లో సబ్ టాపిక్ వచ్చేసి కిలోగ్రామ్స్ అండ్ గ్రామ్స్. ఫస్ట్ క్వశ్చన్, a cabbage weighs 1 kg 500 grams. Express the weight of cabbage in grams. సో ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ద క్యాబేజ్ రాద్దాం. వెయిట్ ఆఫ్ క్యాబేజ్ 1 kg 500 grams. మనకి తెలుసు 1 kg is equals to 1000 grams. So 1 into 1000 grams plus 500 grams. And 1000 grams plus 500. So finally this is 1500 grams. Next, second question. Pochamma collected a bag of coffee beans weighs 2540 grams. మొత్తం ఇంత అన్నమాట. When she wants to sell it, the buyer measured in kilograms. Kilograms లో measure చేశారు. How much would it be in kgs? So మనకి తెలియదు 1 kg is equals to 1000 grams, right? So first ఇది రాద్దాం. Weight of coffee beans collected 2540 grams. 1 gram అంటే 1/1000 kg. సో ఇక్కడ మనకి 2540 into 1/1000 kg. సో రైట్ సైడ్ నుంచి మనకి 3 digits తర్వాత పాయింట్ అంటే 2.540 kg అంటే 2 kg 540 grams అన్నమాట. ఓకే పిల్లలు. థర్డ్ క్వశ్చన్, which unit we use to measure the weight of an elephant? సో వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ చాలా పెద్ద యానిమల్ కాబట్టి దాని వెయిట్ ని క్వింటాల్స్ లో చెప్తాం అన్నమాట. ఓకే, క్వింటాల్స్. క్వింటా అంటే ఎన్ని కేజీలు? 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 kgs. సో ఎలిఫెంట్ వెయిట్ ని మనం క్వింటాలో చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 450 kg 500 grams and 520 kg 700 grams weight of jaggery unloaded from a truck containing 1000 kg అంటే 1 ton for 2 shops. How much jaggery does still remain in the truck? మొత్తం 1000 kgs నుంచి ఇంత వెయిట్ అండ్ ఇంత వెయిట్ ని తీశారు, ఇంకా ఎంత మిగిలింది అనేది క్వశ్చన్. సో చూస్తే వెయిట్ ఆఫ్ జాగరీ అన్లోడెడ్ ఫస్ట్ 450 500 grams, 520 700 grams. సో టోటల్ వెయిట్ ఆఫ్ జాగరీ 1000 kg. సో ఫస్ట్ అన్లోడ్ చేసింది ఎంత? ఓకే, అది కూడా రాద్దాం. టోటల్ వెయిట్ అన్లోడెడ్ అంటే ప్లస్ చేయాలి. 0 0 7 plus 5 12 1 7 9. సో 971 kg 200 grams అన్లోడ్ చేశారు. సో ఇక్కడ జాగరీ రిమైన్స్ ఇన్ ద ట్రక్ అంటే ఈ 971 200 grams ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ గ్రామ్స్ ఏమి లేవు కాబట్టి 0 పెట్టేద్దాం. సో 1000 నుంచి మనకి 1 సబ్ట్రాక్షన్ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది పిల్లలు? 999 ఉంటుంది. ఇక్కడ 10 minus 2 8 in here 8 2. So 28 kg 800 grams. Worksheet 10. Kumar collects old newspapers. He collected 25 kg 500 grams, 18 kg 200 grams and 35 kg newspapers in 3 days respectively. How much weight of newspapers did he collect? So total గా 3 days లో కలెక్ట్ చేసిన పేపర్స్ ని మనం యాడ్ చేసేయాలి. చూడండి, వెయిట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కలెక్టెడ్ in 3 days అని రాశాను. సో టోటల్ వెయిట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ కలెక్టెడ్ అంటే మనం ప్లస్ చేయాలి. 0 0 7 5 plus 5 10 plus 8 18. So here 3 6 7. So 78 kg 700 grams. Second one, Salome bought 3 kg 500 grams carrots, 2 kg 250 grams beans and 2 kg tomatoes from market. What was the total weight of vegetables bought by Salome?
సో ఇక్కడ కూడా మనకి ఎడిషన్. Weight of carrots 3 kg 500 grams. Weight of beans 2 kg 250 grams. Weight of tomatoes 2 kg. Total weight of vegetables plus చేయాలి. టోటల్ అంటే 0, 5, 7, 3 plus 4 7. So 7 kg 750 grams. Third one, government provided 5 kg of rice, 3 kg of wheat, 1 kg of dal and 500 grams of sugar to the white card holders on the occasion of Ramadan. What was the total quantity of the grocery items? So Ramjan పండుగ అప్పుడు రంజాన్ తోఫా అంటే కానుక అని ఇస్తారు కదా, సంక్రాంతి కానుక, లైక్ దట్. అలా మనకి రేషన్ కార్డు హోల్డర్స్ కి ఇచ్చారు. టోటల్ క్వాంటిటీ అని అడుగుతున్నారు అంటే ఎడిషన్ చేయాలమ్మా. క్వాంటిటీ ఆఫ్ రైస్ ప్రొవైడెడ్ 5 kg, క్వాంటిటీ ఆఫ్ వీట్ 3 kg, క్వాంటిటీ ఆఫ్ దాల్ 1 kg, క్వాంటిటీ ఆఫ్ షుగర్ 500 grams అంటే హాఫ్ కేజీ. సో టోటల్ క్వాంటిటీ అంటే 5 + 3 8 + 1 9 kg 500 grams. 9.5 kg ఇచ్చారు మొత్తం. Fourth question, in a spool 24 kg 450 grams of rice is used to cook from 50 kg rice packet. So 50 kgs నుంచి 24 kg 450 grams ని వండారనమాట, కుక్ చేశారు. How much rice is left in the packet? సో ప్యాకెట్ లో ఎంత రైస్ మిగిలిపోయింది అనేది క్వశ్చన్. సో టోటల్ వెయిట్ ఆఫ్ రైస్ ప్యాకెట్ 50, వెయిట్ ఆఫ్ రైస్ యూజ్డ్ టు కుక్ 24 kg 450 grams. వెయిట్ ఆఫ్ రైస్ లెఫ్ట్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ. సో 50 నుంచి మనం 1 బారో చేస్తే 49 ఉంటుంది. సో హియర్ 9, సారీ ఇక్కడ 10 ఉంటుంది అండ్ హియర్ 9. 0, 5, 5, 9 - 4 5, 4 - 2 2. So 25 kg 550 grams. Worksheet 11, subtopic kilogram and grams. So first question, 15 grams అని ఇచ్చారమ్మా, కానీ మనకి ఇక్కడ తెలుగు మీడియంలో 5 kg అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ 5 kg. Okay, 5 kg cake is distributed among students equally in a class. ఒక క్లాస్లో ఉన్న పిల్లలందరికీ కూడా కేక్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు 5 kg కేక్. అయితే క్లాస్లో 25 మెంబర్స్ ఉన్నారు. దెన్ హౌ మచ్ వెయిట్ ఆఫ్ కేక్ విల్ ఈచ్ వన్ గెట్? ఒక్కొక్కరికి ఎంత కేక్ వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం రాస్తాం, వెయిట్ ఆఫ్ కేక్ డిస్ట్రిబ్యూటెడ్ 5 kg. ఓకే, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 25. సో 25 మెంబర్స్కి మనం షేర్ చేసినప్పుడు వెయిట్ ఆఫ్ కేక్ ఈచ్ వన్ విల్ గెట్ ఇస్ ఈక్వల్స్ టు, అంటే మనకి ఒక్కొక్కరికి కేజెస్లో అయితే రాదు కదా, ఖచ్చితంగా గ్రామ్స్లోనే వస్తుంది. సో 5 kg డివైడెడ్ బై 25. We know 1 kg is equals to 1000. So 5 kg అంటే 5000 by 25. Okay. So 25 ones, 25 twos 50. సో ఒక్కొక్కరికి ఎంత కేక్ వస్తుందంటే 200 grams కేక్ అయితే వస్తుంది. సెకండ్ క్వశ్చన్, Rajini prepared a laddu weighing 30 grams. Find the weight of 25 laddus. So ఒక లడ్డు 30 grams అయితే 25 laddus అంటే 25 into 30, right? So weight of 1 laddu 30 grams. Weight of 25 laddus అంటే 30 grams into 25. Actually 25 3s 75 అమ్మ, ఒక 0 ఉంది. సో మొత్తం లడ్డూస్ అంటే 750 grams. నెక్స్ట్ క్వశ్చన్, యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే మిస్ అయింది. 15 బుక్స్ వెయిట్ వచ్చేసి 27 kg అంట. అయితే ఒక్కొక్క బుక్ అంటే 1 బుక్ వెయిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో వెయిట్ ఆఫ్ 15 బుక్స్ 27 kg. వెయిట్ ఆఫ్ 1 బుక్ అంటే 27 kg by 15, right? So 1 kg is equals to 1000. So 27,000 grams by 15. సో ఇప్పుడు మనము ఈ 27,000ని 15 తోటి డివిజన్ చేయాలి.
So 15 ones are 15. So after subtraction, 7 minus 5 to 1, 0. 15 8s are 120. And ఇంకా మనకి 2 zeros ఉంటాయి కదా. సో 1800 grams ఒక బుక్ వెయిట్ వచ్చేసి అంటే 1.8 kg అన్నమాట. 1000 తో డివైడ్ చేస్తాం కదా, 1 gram is equal to 1/1000 kg. సో 1.8 kg. Fourth question. Gaurav's tamarind trees yield 240 kg of tamarind. He filled the tamarind in 8 bags. What would be the weight of each bag? సో టామరిన్ అంటే చింతపండమ్మ, మొత్తం ఎంత వస్తుంది, వాటిని 8 బ్యాగ్స్లో పెట్టారు. సో ఒక్కొక్క బ్యాగ్లో ఎంత ఉంటుంది అంటే డివిజన్ చేయాలి. సో టోటల్ వెయిట్ ఆఫ్ టామరిన్ 240 kg, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వచ్చేసి 8. సో వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ ఎలా వస్తుంది, 240 kg by 8. సో 8 ones 8 3s 24 ఓన్లీనా. సో ఒక్కొక్క బ్యాగ్ మనకి 30 kg వస్తుంది. Worksheet 12, subtopic liters and milliliters. So first question, convert the following as suggested. సో ఇక్కడ 980 milliliters ని లీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 milliliter is equals to 1/1000 liters. సో 980 milliliters అంటే 980/1000 liters. సో అంటే ఇక్కడ మనకి 1 తర్వాత 3 zeros ఉన్నాయి. సో రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేయాలి. సో 0.98 liters. ఇక్కడ మనం 0కి వాల్యూ లేదు. సో 7960 ml అంటే 7960/1000 liters. సో 3 digits తర్వాత పాయింట్ కాబట్టి 7.96 liters. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ మనం ఎడిషన్ చేయాలి. 0 8 + 6 4 4 + 4 8 9 4. సో 49 liters 840 milliliters. సో ఇక్కడ అగైన్ ఎడిషన్ 0 15 10 14 + 3 17 liters 50 ml. సో నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్. ఓకే, సో చూడండి 0 - 0 0. సో 5 - 6 we can't do. సో ఇక్కడ 15 ఉంటుంది. సో 15 - 6 means 9. So here 11 - 4 7. 57 - 9 means 49. So 49 liters 790 milliliters. So here 0 12 - 5 7. Here 7 7 - 4 3 0 6. So 60 liters 370 milliliters. So next మనకి multiplication. So 13 5s 65. 13 2s 26 + 6 32. 13 1s 13 + 3 16. 13 9s 117 + 1 118. 13 4s 52 53 63. So final ga here 638 liters 625 milliliters is the answer. Next 0 0 24 2s లేదా మీరు ఒకసారి ఇలా రాసుకొని సింగిల్ గా కూడా మల్టిప్లై 4 zeros 4 2s 8 4 7s 28 4 2s 8 + 2 10. 0 0 2 2s 4 2 7s 14 2 2s 4 + 1 5. 0 0 8 12
5, 6. So 652 liters, 800 milliliters. 800 milliliters is the answer. Next. Fifth question. Do the following. Division. 24 liters, 900 milliliters. So ఇక్కడ మనం 24 900 milliliters కదా మొత్తం. సో 15 2 times పోదు. సో 15 ones are 15. సో సబ్ట్రాక్షన్ చేస్తే 9 వస్తుంది. సో 15 6 are 90. Again 9. 0. 15 6 are 90. ఇక్కడ ఒక 0 అనేది కదా. సో 50. సో 1660 milliliters. ఆన్సర్ ఏంటి ఇక్కడ 1660 milliliters లేదా 1.66 liters ఇలా రాయొచ్చు. నెక్స్ట్ 4808 divided by 8. 8 6 are 48. Next 0, so 8 0 0. Next 8 ones are 8. So here 601 liters. Worksheet 13, subtopic liters and milliliters. First question. Anu used 220 milliliters of dishwash from 1 liter packet. How much dishwash is left in the packet? Dishwash అంటే తెలుసు కదా, మనము ఇంట్లో గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తాం కదా, విమ్ లిక్విడ్ అట్లాంటిది అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ డిష్ వాష్ ఎంత ఉందమ్మా, 1 లీటర్ ఉండింది. అయితే ఎంత యూజ్ చేశారు, 220 milliliters. యూజ్డ్ డిష్ వాష్ 220 milliliters. దెన్ హౌ మచ్ డిష్ వాష్ ఈజ్ లెఫ్ట్ అంటున్నారు. సో డిష్ వాష్ లెఫ్ట్ ఇన్ ప్యాకెట్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ మిల్లీలీటర్స్ ఏం లేదు కాబట్టి నేను 0 0 పెట్టేస్తున్నాను. మనం బాలో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 9 9 10 ఉంటుంది అంతే కదా, సారీ. సో 10 ఇది 0నే. 10 0 - 0 0. 10 - 2 8. 9 - 2 7. ఇక్కడ నుంచి బాలో తీసుకొచ్చేసాం కదా, ఏమీ ఉండదు. సో 780 ml ఇంకా ఉంటుందండి. సెకండ్ క్వశ్చన్. Pundaya's family buys 2 liters of milk every day. They use 750 ml of milk to make curd. వాళ్ళు మొత్తం ఎంత మిల్క్ కొనుక్కుంటున్నారు అంటే 2 liters, 750 milliliters పెరుగుకి యూజ్ చేస్తున్నారు. హౌ మచ్ మిల్క్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ద ఫ్యామిలీ ఫర్ అదర్ పర్పసెస్ అంటే ఇంకా టీ కాఫీ మిల్క్ అలా తాగుతారు కదా, అలాంటి పర్పసెస్కి ఇంకా ఎంత యూజ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అనమాట. చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. టోటల్ మిల్క్ పర్చేస్డ్ ఆర్ బాట్ 2 liters. మిల్క్ యూజ్డ్ ఫర్ కర్డ్ 750 ml. దెన్ మిల్క్ కన్జ్యూమ్డ్ ఫర్ అదర్ పర్పసెస్ అంటున్నాడు. మిల్క్ కన్జ్యూమ్డ్ ఫర్ అదర్ పర్పసెస్ అంటే మనం మైనస్ చేయాలి. మిల్లీలీటర్స్ ఏమీ లేదు కాబట్టి 0 పెట్టేసేద్దాం. ఓకే, సో 0 - 0 0. Here 10 will be there. 10 - 5 5. Here 9. 9 - 7 2. 2 నుంచి మనకి 1 అటు వెళ్ళిపోయింది కాబట్టి 1. సో 1 liters 250 ml అనేది ఇంకా ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం. Redeemers sold 25 liters 200 ml, 15 liters 500 ml and 9 liters 750 ml of milk in 3 successive days. వరుసగా అన్నమాట. సక్సెసివ్ డేస్ అంటే వరుసగా 3 రోజుల్లో ఆవిడ ఇన్ని మిల్క్ అమ్మింది. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ డిడ్ షీ సెల్ ఇన్ ఆల్ 3 days? మొత్తం 3 daysలో ఎంత అమ్మింది అంటే మనం ఎడిషన్ చేయాలి. ఓకే, మిల్క్ సెల్స్ ఇన్ 3 days ఇలా రాసేద్దాం. టోటల్ మిల్క్ సెల్స్ ఇన్ 3 days అంటే ఎడిషన్ అనమాట. సో చూడండి 0 5. హియర్ 2 + 5 7. 7 + 7 14. ఇక్కడ 10. 5 + 5 కూడా 10. సో 1 క్యారీ చేసి 20 టోటల్, సారీ. సో 5. సో 50 liters 450 ml.
Fourth one, Yadaya has 2 cows. Each cow gives 5 liters of milk a day. How many liters do the cow gives for 1 month? సో ఇక్కడ యాదయ్య దగ్గర 2 cows ఉన్నాయి. ఒక్కొక్క కౌ 5 liters ఇస్తుంది. ఓకే, అంటే పర్ డే వచ్చి 10 liters మిల్క్ వస్తాయి. అయితే ఒక మంత్కి ఎన్ని అని అడుగుతున్నారు. ఓకే, సో చూద్దాం. 10 into 13 కదా. స్టెప్స్ రాద్దాం. మిల్క్ గివెన్ బై ఈచ్ కౌ ఈజ్ ఈక్వల్స్ టు 5 liters. Number of cows is equals to 2. Milk given by 2 cows in 1 month. That is 2 into 5 into 30. So 10 into 300 liters. Worksheet 14. Fill in the blanks. The basic unit of capacity is milliliter and liters. Milliliter and liters. లేదు ఏది ఒకటి రాసినా పర్వాలేదు. We can write 7 meters 25 centimeters as dash centimeters, means 725 centimeters. mm stands for millimeter. mm అంటే ఏంటి పిల్లలు? millimeters. సో mm అంటే millimeters. మై వాటర్ బాటిల్ కెపాసిటీ మనం లీటర్స్లో మెషర్ చేస్తాం. ఓకే, సో మీరు చిన్న బాటిల్ తెచ్చుకుంటే 1/2 liter ఆర్ 250 ml అలా రాయొచ్చు. ఓకేనా, 250 milliliters లేదా 500 milliliters, లేదు పెద్ద బాటిల్ అయితే 1 liter, ఇలా మీరు ఏదైనా రాసేయచ్చు. సెకండ్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. పెన్సిల్ నిబ్ వచ్చేసి మనకి మిల్లీమీటర్స్లో ఉంటుంది. గోల్డ్ రింగ్ మనం దేంట్లో కొలుస్తాం పిల్లలు? గ్రామ్స్లో కొలుస్తాము. సిరప్ ఇన్ ఏ టేబుల్ స్పూన్, ఇది మిల్లీలీటర్స్. వాటర్ బాటిల్ వచ్చేసి లీటర్స్. రైస్ ప్యాకెట్ కేజెస్. డోర్ లెంత్ meters. Distance between 2 cities kilometers. Handspan centimeters. సో ఇలా మనం మ్యాచింగ్ చేయొచ్చు. థర్డ్ వన్, which weight is heavier, 35 kg or 30 kg or 500 grams? సో ఏది ఎక్కువ అంటే మనకి ఇక్కడ 35 kgనే ఎక్కువ. కిలోగ్రామ్స్ ఏదైతే అదే కదా పిల్లలు. విచ్ మెజర్మెంట్ ఈజ్ స్మాలర్, ఇక్కడ చిన్నది ఏది అంటున్నారు. 16 kilometers or 1600 meters. చిన్నది అంటే మీటర్స్, సో 1600 meters. విచ్ యూనిట్ ఈజ్ 1/100 of a meter. 1/100 of a meter is nothing but centimeter. Assessment. Convert the following as suggested. 280 centimeters into millimeters. So we know 1 centimeter is equals to 10 millimeters. So 280 centimeters into millimeters and 280 into 10. So that is 2800 millimeters. 85 kgs into grams. 1 kg is equals to 1000 grams. Kada pillalu. So 85 kg ante 85 into 1000. 85,000 grams. 2500 ml into liters. సో ఇక్కడ థౌజండ్స్తో డివిజన్ చేయండి by 1000. 2 zeros get cancelled. So this is 2.5 liters. 18 kilometers into meters. 1 kilometer is equals to 1000 meters. So 18 into 1000 meters. 18,000 meters. 120 meters into centimeter. 1 meter is equals to 100 centimeters. So 120 into 100. So this is 12,000 centimeters. Match the following. 1 centimeter is equals to 10 millimeter. Okay. సో ఇక్కడ మనకి బ్రాకెట్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ నంబర్స్ ఇద్దాం. 1 2 3
4, 5. So 1 centimeter is equals to 10 millimeters. So first one 3. 1 kg is equals to 1000 grams. So this is 1. 100 centimeter is equals to 1 meter. 1 ton is equals to 1000 kg. 1000 ml అంటే 1 liter. సో ఇలా మనం మ్యాచింగ్ చేయొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 1 క్వింటాల్, క్వింటా అంటే 100 kg. సెకండ్ వన్, మిల్లీ మీన్స్ డాష్ ఆఫ్ ఏ గ్రామ్ అంటే 1/10, 10వ వంతు ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మీటర్స్, 500 meters. The distance between two cities is measured in kilometers. Fourth question, identify and write whether the statements are true or false. To convert from lower measurement to higher measurement, we have to use division. No. ఎప్పుడైనా మనం లోవర్ నుంచి హైయర్కి వచ్చినప్పుడు మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈస్ ఫాల్స్. 2 meters 9 centimeter can be written as 29 centimeters. 2 meters అంటే 200 centimeters plus 9 centimeters అంటే 209 centimeters అవుతుంది. So this is false. We can measure both millimeter and centimeter by using a scale. Yes. My school bag weighs 3.5 grams. గ్రామ్స్లో అయితే మనం బ్యాగ్ను మెజర్ చేయలేము కదా పిల్లలు, కేజెస్లో మెజర్ చేస్తాం. సో ఇది ఫాల్స్. 4 250 ml packets of milk is equals to 1 liter. Yes, it is true. Fourth question, do the following. ఇక్కడ ఎడిషన్ చేయాలి. కిలోమీటర్స్, మీటర్స్, 25 kilometers, 500 meters plus 18 kilometers is 45 meters. So 5, 4, 5. This is 13, 4. So 43 kilometers, 545 meters. Next, 750 kg 250 grams minus 649 kg 85 grams. సో ఇక్కడ కేజీ గ్రామ్స్ అని రాసుకోండి. 750 kg 250 grams, 649 kg 85 grams. సబ్ట్రాక్షన్ చేస్తే మనం 10 minus 5 5, 14 ఉంటుంది. 14 minus 8 6, here 1, here 10 minus 9 1, 4 minus 4 0, 1. So 101 kg 165 grams. Next, 90 liters 250 ml into 25. 90 liters 250 ml into 25. 25 0 0. 25 5s 125. 25 2s 50 plus 12. That is 62. 25 0s 0 plus 6. 25 9s మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే 9 5s are 45. 9 2s are 18 plus 4 22. So 2256 liters 250 milliliters in C question. So 124 liters by 4 liters. So simple గా మనం క్యాన్సిల్ చేస్తే 4 3s 4 1s. So 31 liters. Sixth problem, Suguna used 12 meter 50 centimeters and 19 meters bamboo sticks from 40 meters length of bamboo stick to make sieve and basket. Total 40 meters of bamboo stick నుంచి sieve అంటే జల్లెడమ్మ, sieve basket తయారు చేయడానికి ఇంత యూజ్ చేసింది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ అన్యూజ్డ్ అంటే మిగిలిపోయింది ఏంటి అని. ఫస్ట్ యూజ్ చేసింది మనం యాడ్ చేసి 40 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాము. టోటల్ బ్యాంబూ స్టిక్ యూజ్డ్ 12 meter 50 plus 19. సో మనం ఇక్కడ యాడ్ చేస్తే 31 meters 50 centimeters వచ్చింది. టోటల్ లెంత్ ఆఫ్ బ్యాంబూ స్టిక్ 40. సో లెంత్ ఆఫ్ అన్యూజ్డ్ అన్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్స్ లేదు కాబట్టి మనం 0 పెట్టుకొని సబ్ట్రాక్షన్ చేస్తే
10 minus 5, 5. సో 40లో నుంచి మనం ఒకటి తీసేస్తే 39 ఉంటుంది. 39లో నుంచి మనకు 31 అంటే 8 meters 50 centimeters. సో అన్యూజ్డ్ బ్యాంబూ స్టిక్ 8 meter 50 centimeters ఉంది. నెక్స్ట్, Chandraya sells 1 kilo iron for rupees 48. How much amount will he earn by selling 250 kilos of iron? So 1 kg 48 rupees అంటే 250 kgs 250 into 48. Okay. So selling price of 1 kilogram iron 48 rupees. Selling price of 250 kilograms of iron అంటే so 250 into 48. సో మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 250 into 48, 800, 8 5s are 40, 8 2s are 16 plus 4 20, again 0, 4 5s are 20, 4 2s 8 plus 2 10. So after adding, it is 12,000. So total money earned 12,000 rupees. Last problem. Gopal earned rupees 15,000 by selling 1 liter milk for rupees 40. 1 liter 40 rupees కి సెల్ చేసి 15,000 అనేది గెయిన్ చేశాడు. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ డిడ్ హీ సెల్ అంటే ఇక్కడ మనం డివిజన్ చేయాలి పిల్లలు. సో టోటల్ మనీ ఎర్న్డ్ 15,000, కాస్ట్ ఆఫ్ 1 liter milk 40. సో నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ హీ సోల్డ్ అంటే 15,000 by 40. సో 15,000ని మనం ఇక్కడ 40తో డివిజన్ చేస్తాం. సో ఒక 0 మనం క్యాన్సిల్ చేయొచ్చు. 4 3s are 12. సో ఇక్కడ 30 ఉంటుంది. 4 7s are 28. అగైన్ 2 0. 4 5s are 20. సో హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ హీ సోల్డ్ అంటే 375 liters. సో స్టూడెంట్స్, ఇది మన part 2 of measurements. Please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.